అక్క, ఇప్పుడేం చేయబోతున్నావు? డాలీ మనతోనే ఉండబోతుందంట కదా, చెప్పండి. పూనం, ఇది ఆమె ఇల్లే. అసలు ఆమె ఇక్కడ లేనప్పుడు మనం మాత్రం ఇక్కడ ఎలా ఉంటామో చెప్పు. ఛే, నువ్వే చెప్పు. చూడండి అక్క, నేనేం చెప్పబోతున్నానంటే మీకు పెళ్ళైన తర్వాత తను హ్యాపీగానే లేదక్క. పూనం, అసలు ఏ కూతురికి పెంచిన తల్లంటే ఇష్టం? అక్క, పూనం, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. ఆమె తల్లి చనిపోయిన తర్వాత సుధీర్ కొంతకాలంలోనే నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆయన ఏమనుకున్నారంటే ముందు తన అమ్మ తన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత ఆమె నాన్న కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో తెలీదు. అవును. నా కూతురు ఎక్కడ? మీరు ఎయిర్పోర్ట్కేగా వెళ్ళింది? వెళ్ళాను, కానీ అక్కడ అమ్మాయి లేదు కదా. వాళ్ళు ఫ్లైట్ ఎక్కేశారు కదా. ఫ్లైట్లో కూర్చునే ముందు నాతో మాట్లాడింది. మరైతే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ తనకి నన్ను చూడాలని ఇష్టం లేదా? పెళ్లి తర్వాత ఎప్పుడు గొడవాడుకుంటూ ఉన్నందువలన తను నేను హాస్టల్లో జాయిన్ చేశాను. అప్పుడు జరిగింది తలుచుకుంటే ఇంకా గుర్తుంది. ఈ రోజు నా కూతుర్ని స్వయంగా నేనే స్కూల్కి తీసుకెళ్తాను. నీ నోటితో నా కూతురు అని చెప్పకు. కానీ డార్లింగ్ అని పిలవచ్చు కదా. నిజం చెప్పమంటావో? నిన్ను చూస్తేనే నాకు నచ్చడం లేదు. మరెందుకు నా వెనకాలే వస్తున్నా? అది ఎందుకంటే నువ్వు మా బంగారం కదమ్మా. మా అమ్మకు మాత్రమే నేను కూతుర్ని. ఆవిడ ఈ లోకంలోనే లేదు. ఇలా చూడమ్మా, నువ్వు ఇలా మాట్లాడకూడదు. మాట్లాడతాను, నేను అలాగే మాట్లాడతాను. ఈవిడ నాకు అస్సలు నచ్చలేదు. ఈవిడే మా అమ్మని చంపేస్తుంటుంది. మా అమ్మని చంపడం కోసం మీరు కూడా ఈవిడతో కలిసే చంపేశారు. ఏమన్నావే? అరే, మీరు అసలు ఏం చేస్తున్నారు? ముందు మా అమ్మని చంపేసి ఇప్పుడు నన్ను చంపడానికి వస్తున్నారు. మీరెంత దారుణమైన మనుషులు. యునో, మీ ఇద్దరంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఓరి దేవుడా, ఈ కూతురుతో నేను అసలు ఏం చేయను? నేనే ఎడవాలి సుధీర్. నిన్ను పెళ్లి చేసుకునే ముందు నేను ఒక్కసారి ఆలోచించే పని. డాలీ మనసులో ఏముందో నేను తెలుసుకోవాల్సింది. తను కరెక్ట్గానే చెప్పింది. నేనొక హంతకురాల్ని కాదు సోనియా, మన ఇద్దరు నేరస్తులం కాదు. నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. డాలీని నేను హాస్టల్కి పంపిస్తాను. అక్కడికి పంపిస్తేనే బుద్ధి వస్తుంది. తన మంచి కోసము, మన ఇంటి మంచి కోసమే తనని నేను హాస్టల్లో జాయిన్ చేశాను. అయినా కూడా తను మనందరినీ ద్వేషిస్తూనే ఉంది. నేనెప్పటికీ నిన్ను క్షమించను. ఆ డాలీ, ఎక్కడికి వెళ్ళావమ్మా? చావడం కోసం అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత ఆలోచించాను. మిమ్మల్ని చంపిన తర్వాత చేస్తాను. ఇక్కడ చూడమ్మా, నువ్వు ఇలాగంతా ఏం మాట్లాడకూడదు. తప్పు? మీకన్నా పెద్ద ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం మీకు తప్పుగా అనిపించలేదా నాన్న? మా అమ్మ చనిపోయిన తర్వాత ఈవిడ్ని నాకు పెంపుడు తల్లిగా తీసుకొచ్చారు. ఏంటి, డ్రింక్ చేసి వచ్చావా? అవును, నేను తాగాను. డైలీ తాగొస్తాను. మీరేం టెన్షన్ అవ్వకర్లేదు. ఇదే మీ డబ్బులు కాదు, మా అమ్మ డబ్బులు ఇవి. నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తాను. ఇలా చూడండి నాన్న, నాకిప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. నాకు ఏది మంచిది ఏది చెడనేది నాకు బాగా తెలుసు, అర్థమైందా? అండ్ ప్లీజ్, యు బోత్ యువర్ ఎంజాయ్ లైఫ్.
అండ్ ఐ విల్ ఎంజాయ్ మై లైఫ్. లేదమ్మా లేదు, Bye-bye. నేను చెప్పేది విను డాలీ. అమ్మా నేను చెప్పేది వినమ్మా, చెప్పేది విను విను. అక్క, డాలీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నువ్వు నా బెడ్రూమ్లో ఏం చేస్తున్నావు? నిన్ను మా బావగారు పనిలోంచి తీసేశారు కదా. ఏం చేయగలను? నువ్వు లేకుండా నేను ఉండలేను కదా. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ గురించి మా బావగారితో మంచిగానే చెప్పాను. ఈ పాటికి నువ్వు జైల్లోకి వెళ్ళి కంపెనీలు లెక్క పెట్టుకుంటుంటావు. నీకు ఇంకా తెలియలేదు. నీ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను. మీ మామయ్య గారిని ఏదో ఒక రోజు కొట్టేస్తాను. దానికోసం నేను ఏం కావాలన్నా చేస్తాను. నిజంగానా? సరే అడుగు. ఇక్కడ ఎవరైనా చూడకముందే నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో. సరే బుజ్జి, సరే. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ వెళ్ళిపో. ఓకే. చెప్పు బ్రో. రేపు వచ్చేస్తుంది. లేదు లేదు, కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది బ్రో. లేదు లేదు, అలా అంతా ఏం లేదు బ్రో. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. చూసినాడు మేడం. చూసినాడోక ఇంకేం చేస్తాను బాస్. బాస్ కాదు, రోని. ఐఎమ్ డార్లింగ్. నైస్ నేమ్. నేను విషయం చెప్పనా? నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు, ఇంకా ఒంటరిగా కూడా ఉన్నావు. ఈ సమయంలో నీతో ఎవరైనా తప్పుగా కూడా నడుచుకోవచ్చు. నువ్వు నాతో రా, నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను. నాకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. నాకు ఆ ఇల్లు అంటే విరక్తి చెందింది, మా అమ్మని కూడా. అందుకే నేను ఈ టైంలో ఇలా తిరుగుతూ ఉన్నా. ప్లీజ్ ఎనఫ్. ఆల్రెడీ మీరు చాలా హైలో ఉన్నారు. ఇల్లు ఎక్కడో చెప్పండి, డ్రాప్ చేస్తాను. నాకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. సరే, మొదలు పెడదాం. అక్క, నేనేం చెప్తున్నానంటే అమ్మని చూడ్డానికి ఊరికెళ్తాను, సరేనా? ఇలా చెప్తున్నందుకు నీకు సిగ్గుగా లేదు? డాలీ ఇంకా ఇంటికి రాలేదు, నువ్వేమో ఊరికి వెళ్దాం అంటున్నావేంటి? ఇక్కడ జరిగే అన్ని తప్పులకి నేనే కారణం సోనియా. నిన్ను నేను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నా కూతురు ఇలా మారేది కాదు. మీరేదో చెయ్యండి. ఎవర్రా నువ్వు? నేను మత్తులో ఉన్నప్పుడు నన్నేం చేశావు? ఏమనుకున్నావా? అదే, నిన్ను చంపకుండా వదిలేను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద. నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వు చెయ్యి డార్లింగ్. దానికన్నా ముందు ఇప్పుడు చూడు. చూసావా, ఇదే నీ వీడియో. నువ్వు ఏమైనా చెప్పు డార్లింగ్, నువ్వు భలే సెక్సీగా ఉన్నావే. అయ్యో, నిజంగా చెప్తున్నాను, మంచి పీసే నీది. ప్లీజ్ దాన్ని డిలీట్ చేసేయండి. మీరేం అడిగినా సరే నేను ఇస్తాను. డోంట్ వరీ, డైలీ రావాల్సిందే. అలాగే ఇంకొకటి, ఇది కాకుండా నాకు డిమాండ్ ఉంది. టెన్షన్ పడకు, నీకేం కాదులే. డైలీ నైట్ నా కోసం ఒక 1 hour స్పెండ్ చేసుకో. డాలీ బంగారం,
డాలీ, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి అంటూ చూసొస్తాను. అరే డాలీ బంగారం, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? బ్రతికే కన్నా చావడమే మేలు. బావా, మీరు టెన్షన్ అవ్వకండి. బై ద వే బావా, మీరు రోహిత్ గురించి ఏమనుకుంటున్నారు? వాడి గురించి నువ్వు అసలు తలుచుకోకూడదు అనుకుంటున్నా. నేనేంట్రా నా కూతురు ఇలాగైపోయింది అని అనుకుంటున్నా. నువ్వు ఆ వెధవ గురించి మాట్లాడుతున్నావేంటి? నువ్వు అన్నావనే ఒక కారణంతోనే వాడిని నా కంపెనీకి మేనేజర్ని చేశాను. ఆ వెధవనాయాలు మన కంపెనీ డబ్బు ఎంత దొంగిలించాడో తెలుసా? నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాడు చాలా జాలీగా తిరుగుతున్నాడు. నువ్వు మట్టికి లేకపోతే ఈ పాటికి వాడు జైల్లో సువ్వలు లెక్క పెట్టేవాడు. అర్థమైందా? నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. నేనే డాలి ఇలాగైపోయిందేంటి అని అనుకుంటే ఈ టెన్షన్లన్నీ ఎప్పుడు తీరుతాయో అర్థం కాలేదు. ఆ దేవుడికే తెలియాలి ఏం జరగబోతుంది. ఇలా బ్రతకడం కంటే చావడమే మంచిది. నాకు బ్రతకడం ఇష్టం లేదు. నేను బ్రతకలేను. ఐ వాంట్ టు డై. అంతా ముగిసిపోయింది. ఈ లోపల నేను బ్రతకుండకూడదు. డాలీ, నువ్వు ఏమంటున్నావు? ఏమైందమ్మా? అదేగా నువ్వు ఆశపడేది. ఇక చాలు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నీకు ఏమనిపిస్తే దాన్ని చేసేస్తావా? నోటికేమొస్తే అది మాట్లాడతావా? ఎప్పుడైనా ఆలోచన చూసావా? పెళ్ళయి 8 సంవత్సరాలు అయినా కూడా నేను ఇంకా ఎందుకు తల్లి కాలేపోతున్నానని. నువ్వు మాకంతా ఉన్నావని. ఎందుకంటే మీ నాన్న పెళ్లి చేసుకుని నేను తప్పు చేశాను. మళ్ళీ తల్లి అయ్యి ఓ పెద్ద తప్పు చేయకూడదు అనుకుంటున్నాను. కానీ నువ్వేమో నన్ను ద్వేషిస్తున్నావు. నీకసలు ఏం కావాలి? మీ నాన్న నేను డివోర్స్ చేయాలా? సరే, నేను ఇప్పుడే ఓ మంచి లాయర్ని చూసి కేసు ఫైల్ చేస్తాను. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ప్లీజ్ హెల్ప్ మీ. నన్ను వాడి నుంచి కాపాడండి అమ్మా. ఎవరి దగ్గర నుంచి? అది ఆ రోని రాసుకెళ్ళే. ఎవరా రోని? అమ్మా, ఆ రోజు నేను పబ్బుకు వెళ్ళాను కదా. అప్పుడు ఏం జరిగిందంటే, కోపంలో ఆ రోజు బాగా తాగేశాను. వచ్చే దారిలో ఆ రోని ఆ అబ్బాయిని అప్పుడే మీట్ అయ్యాను. డాలీ, నువ్వు ఏం చేసావో నీకు తెలుస్తుందా? ఇప్పుడు చెప్పండి అమ్మా, నేను బ్రతకడం కన్నా చావడమే మంచిది కదా. ఈ ఒక్క మాట కోసం ఎంతగా ఎదురు చూశానో దాన్ని ఇప్పుడు చెవులారా వింటున్నాను. నువ్వు అమ్మ అనగానే నాకు చాలా సంతోషం. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నిన్ను వాడి నుంచి ఖచ్చితంగా ఈ తల్లి కాపాడుతోంది. నన్ను నమ్ము. అమ్మా,
వాడే కాల్ చేస్తున్నాడమ్మా. ఇలా ఇవ్వు, నేను వాడితో మాట్లాడతాను. నువ్వు వేరే వెళ్ళిపోయావా? కానీ ఇంకా నువ్వు నా బెడ్ మీద ఉన్నట్టే నాకైతే ఊహలు పెరిగిపోతున్నాయి డార్లింగ్. నీకేం కావాలరా? డాలి డాలీ కాదురా, ఆమె తల్లిని మాట్లాడుతున్నాను. ఏంటి అమ్మా అందుకు ఇలా అరుస్తుందా? అదేమనుకుంటుంది? నేను ఇంకా దానికి ఆ వీడియో చూపించినా ఇంట్లో చెప్పేసిందా? ఇంట్లో లేదురా, తను తన అమ్మ దగ్గర చెప్పింది. నువ్వు ఏ వింటున్నావో ఆ విషయమే. నా కూతురు జీవితం కోసం నేను ఏమైనా తెగిస్తాను. నేను ఒక బటన్ని ప్రెస్ చేసిన అనుకోండి, మీ అమ్మాయి లోకం మొత్తం ఫేమస్ అయిపోతుందంటే. చెత్త నా కొడుకు. వాడు నిన్ను అసలు ఎప్పుడూ ఏం చేయలేడమ్మా. నీకు నేనున్నానుగా, నువ్విక దేని గురించి బాధపడకు. నీకొకటి తెలుసా రోహిత్, నువ్వు మళ్ళీ ఆఫీస్కి వస్తావని నాకు నమ్మకమే లేదు. నిన్ను పెళ్లి చేసుకోవడంలో మా బావగారికి అస్సలు ఇష్టం లేదు. అలాగే నేను ట్రై చేసినా కూడా నా పేరు మీద ఏమేమంతా రాస్తానని చెప్పారో అవన్నీ కూడా నాకేవి రాయరు. నాకు అలాగే అనిపిస్తుంది. వాణ్ణి నేను ఏం చేస్తానో నువ్వు చూడు, తర్వాత ఏమవుతాడో నువ్వే చూడు. వాణ్ణి మాత్రం ఊరికే వదిలిపెట్టను. కానీ నువ్వేం చేస్తావు? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఉండే కొద్దీ నీకే అర్థమవుతుంది. అమ్మా, నాన్న కొంచెంసేపు బయటికి వెళ్ళమని చెప్పాను. మీకు తెలుసు కదా, నేనేం చెప్పినా నాన్న చేస్తారని. చూస్తూ ఉండండి, ఆయన రేపే తిరిగి వస్తారు. మా రోనీ వస్తున్నాడుగా? అవునమ్మా, వాడు వస్తూనే ఉంటాడు. నేను అన్నీ సరిచేస్తాన్రా. వస్తున్నాడు కాదు, వచ్చేసాను. నువ్వు నన్ను పిలిస్తే నేను రాకుండా ఉంటానా? చెప్పు బేబీ. మేము నీకోసమే వెయిట్ చేస్తున్నాం బాబు. నీకు ఎంత డబ్బు కావాలో డబ్బంతా నేనిస్తాను. అదేంటంటే ఆంటీ, డబ్బులు కావాల్సిందే, కానీ నాకు ఒక విషయం నచ్చేసింది ఆంటీ. అదేంటో మీకే బాగా అర్థమైంది అనుకుంటాను. నేను అన్నిటినీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు ఆ వీడియోని డెలీట్ చేసేయాలి. నేను నా కూతురు కోసం స్వయంగా నన్నే నీకిస్తాను. నేను నీ కోరికని నెరవేరుస్తాను, కానీ నా కూతుర్ని మాత్రం వదిలేసాయి. అమ్మా, మీరేమంటున్నారమ్మా? నువ్వు కాస్త ఊరుకో. నేను సిద్ధంగా ఉన్నాను బాబు. సరే అయితే రా, వెళ్దాం. నా జీవితాన్ని నాశనం చేసేస్తాడు. ఇప్పుడు మా అమ్మ జీవితం కూడా నాశనం చేస్తున్నాడు. రా, ఈ రోజు నీ కోరికలనన్నీ నువ్వు నెరవేర్చుకోవచ్చు. బాగా వయసు అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళ అమ్మకి నీవిడే బాగా కంపెనీ ఇస్తుంది అనుకుంటున్నాను. ఇక ఈరోజు నా కూతురికి ఈ విషయం మాత్రం తెలిస్తే ఇక హాయిగా తను నిద్రపోతుంది. నువ్వు చాలా రోజులుగా నా కూతురిని టార్చర్ చేస్తున్నావు కదా. సోనియా, సోనియా, బంగారం, ఇక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాడిని నేను అంతం చేశాను. ఏంటి? ఇక వాడి వల్ల నీకు ఎలాంటి టార్చర్స్ రావు.
ఇక నీ నాటకాలన్నీ ఆపు. మిగిలిన నాటకాల్ని జైల్లో చూపించు. రా వెళదాం. ఈవిడ్ని తీసుకెళ్లి జైల్లో వేయండి. నేను వెళ్ళి మోటార్ స్పాట్ని చూసి వస్తాను. అమ్మా అమ్మా అమ్మా, మీరు నా కోసం ఎంతో త్యాగం చేశారమ్మా. నా సొంత తల్లి ఉన్నా కూడా ఇలా చేసుండేది కాదేమో. నాన్న,